బదిలీ పోస్టింగ్ మళ్ళీ బదిలీ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ అండ్ కలెక్టర్ల బదిలీలకు గందరగోళం 6 రోజుల వ్యవధిలో రెవెన్యూ శాఖలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు జరిగిన తీరు చర్చనీయాంశంగా మారింది. సో ఈ బదిలీ పోస్టింగ్లు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారంటే, ఇంతకు ముందున్న ఈ నవీన్ మిట్టల్ ఐఏఎస్ ఏంటంటే ఈయన అన్ని అవినీతి పరుడు. ఎక్కడైనా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేటప్పుడు ట్రాన్స్ఫర్లు అయిపోయినా ఏ అధికారంలో ఉన్నా కరెక్ట్గా ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి ఏం చేస్తాడు, దరిదాపులో దగ్గరికి వెళ్ళేసి వాళ్ళకు అనుకూలంగా చేసుకొని వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా పోస్టింగ్లు చూడరాదు. ఇప్పుడు కరెక్ట్గా 6 రోజుల వ్యవధిలో రెవెన్యూ శాఖల స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు మొత్తము బదిలీలు 10-32 మందికి స్థానచలనం కల్పిస్తూ రెవెన్యూ శాఖ మార్గదర్శక నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు. చేసిన తర్వాత తిరిగి మళ్ళీ దీనికి 13 మంది పోస్టింగ్ కోసం ఎదురు చూస్తుండగా వారికి స్థానాలు కల్పించారు. 12 మరో 4కి బదిలీ చేసి 3కి పోస్టింగ్లు ఇస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. 15న మరో 25 మందిని బదిలీ చేశారు. పలువురికి వెంటనే స్థానం కల్పించడం ఒక ఎత్తు అయితే, మార్చిన స్థానంలోనే తిరిగి పోస్టింగ్ ఇవ్వడం వెయిటింగ్లో ఈ డిప్యూటేషన్ వారికి పదే స్థానాలు మార్చడం చోటు చేసుకుంది. లోకసభ ఎన్నికల నేపథ్యంలో బదిలీలు జరిగినట్లు రెవెన్యూ వర్గాలు చెప్తున్నప్పటికీ పలువురికి కల్పించిన పోస్టింగ్లు చర్చకు తావిస్తున్నాయి. ఉదాహరణకు కొన్ని మార్పులు చోటు చేసుకున్న తీరు ఇలా ఉంది. అంటే ఎక్కడైతే ట్రాన్స్ఫర్ చేసిందో ఒక వారం రోజులలోనే ఓసారి 32 మందికి, ఓసారి 25 మందికి స్థానికంగా అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేసి తిరిగి మళ్ళీ డిప్యూటేషన్ వేసినట్టుగా తిరిగి తీసుకొచ్చి మళ్ళీ అక్కడే జాయిన్ చేస్తారు. ఎందుకంటే ఈ నవీన్ మిట్టలు అధికారపరంగా ఎప్పుడు బీఆర్ఎస్లో ఉన్నా, ఈరోజు కాంగ్రెస్లో ఉన్నా ఈయన చేసేది అవినీతి పని. కాబట్టి ఈ విషయంలో ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి దీన్ని కల్పించుకోవాలి. ఎందుకంటే అన్ని శాఖలల్లో స్థానికంగా పాతుకుపోయారు. ఈ బీఆర్ఎస్ వాళ్ళు నేర్పిన అలవాట్లు ఇవి మార్పించి వీళ్ళకు ఉద్యోగ ధర్మంలో టైమింగ్స్ ఒకటి, వాళ్ళు చేసే జాబ్ ఒకటి, ఒక లక్షణంగా ప్రజలకు అవసరం వచ్చేటట్టు, ప్రజలకు ఒక నియంత్రణ లేకుండా వాళ్ళు కరెక్ట్గా వాళ్ళకు అనుకూలంగా జాబ్ ఉద్యోగ ధర్మాన్ని నిరూపించాలి. ఖచ్చితంగా ట్రాన్స్ఫర్లు ఈ డిప్యూటేషన్లు మొత్తం తీసేసి రెగ్యులర్గా కొత్త వాళ్ళను మాత్రమే చేయాలి. వీళ్ళను అన్ని శాఖలను పాతుకుపోయిన వాళ్ళందరినీ ఫిల్టర్ చేసేసి మొత్తం ట్రాన్స్ఫర్లు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రికి కోరడం జరిగింది. కాబట్టి భద్రాచల దేవస్థానము సీఈఓగా ఉన్న ఎల్ రమాదేవిని కీసర ఆర్డీఓగా, హైదరాబాద్ ఆరియన్ ల్యాండ్ సీలింగ్ విభాగంలో ఉన్న కె వెంకట ఉపేందర్ రెడ్డిని రాజేంద్రనాథ్ ఆర్డీఓగా బదిలీ చేసి ఈ నెల 12న ఉత్తర్వులు ఇచ్చారు. అంటే ఆమెను అక్కడ ఈయనని ఇక్కడ బదిలీ చేశారు. రమాదేవిని కీసర ఆర్డీఓగా, హైదరాబాద్ అర్జన్ ల్యాండ్ సీలింగ్ విభాగం ఉన్న వెంకట ఉపేందర్ రెడ్డిని రాజేంద్రనాథ్ ఆర్డీఓగా బదిలీ చేస్తూ తిరిగి మళ్ళా ఈ నెల 12న మళ్ళా ఉత్తర్వులు ఇచ్చారు. 15న రమాదేవిని తిరిగి భద్రాచలానికి పంపించారు. తిరిగి మళ్ళీ వెంకట ఉపేందర్ రెడ్డిని కీసర ఆర్డీఓగా మార్చారు. అంటే ఏడేసిన గొంగడ ఆడిని మళ్ళీ అక్కడ వీళ్ళు అన్ని బూటకాలు మొత్తం డ్రామాలు వేసేసి ఎక్కడ వాళ్ళని అక్కడ మళ్ళీ ప్రశాంతంగా తయారు. ఎందుకంటే అక్కడ బాగా అలవాటు పడ్డారు కదా, కొత్త జాగాలకు వస్తే ఎక్కడ ఉంటుంది, ఇక మళ్ళీ టైం పడుతుంది సంపాదనకు. ఆ విధంగా ఉన్నారు వీళ్ళు.